లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐలేందర్ యాదవ్ పని చేస్తాడు అని అంటేనే నా సతీమణి మా లతకు ఓటిచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా చెప్పినాం మేము. మరి ఎలాంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా రోజు. కొత్తగా కలిసిన కాలనీకి సంబంధించిన సమస్యలు ఇప్పుడు నా దగ్గర నా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్త డివిజన్ వాళ్ళకు కూడా నేను మాట ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను, బరాబర్ చేస్తా. నేను పని చేసే వ్యక్తిని, పని కూడా బరాబర్ చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. ఇప్పుడు మహిళలకు వచ్చింది కాబట్టి మీ హామీని నిలబెట్టినామన్నారు కదా, మరి ప్రత్యేకించి మహిళల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు మాత్రం మా భార్యకు ఓటేస్తే మా భార్యతో పాటు నేను కూడా పని చేస్తాం. ఒక్క ఓటు ఇద్దరు పని చేస్తాం. టీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు కదా, మరి మీకే ఓటు ఎందుకు వెయ్యాలి అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఎస్, మీరు చెప్పింది 100% నేను ఏకీభవిస్తా ఉన్నాం. గతంలో ఒక సంస్కృతి ఉండే, ఈ నిజాలు కూడా ప్రజలు కూడా తెలియాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 9వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నటువంటి జంగిలి లతా ఐలేందర్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు కార్పొరేటర్ గా చేశారు. ఈ సంవత్సరము ఇప్పుడు ఈసారి మీ భార్యని నిలబెడుతున్నారు. మీరు గత సంవత్సరం అంటే ఇంతకు ముందు ఎప్పుడైతే కార్పొరేటర్ గా చేశారో అప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటివి? ముందుగా మా 9వ డివిజన్ ప్రజల పక్షాన సుమన్ టీవీ వారికి నమస్తే. నేను 2020 జనవరి 27వ తారీఖు రోజు నేను విజయం సాధించినాను. జనవరి 27 నాడు సాధించిన విజయం మార్చి 30 తారీఖు వరకు కరోనా వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలపై ఏ విధంగా దాడి చేసిందో సభ్య సమాజానికి తెలుసు. ఒకటి ఏమిటంటే, మాకు 2020 కౌన్సిల్లో గెలిచిన ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎవరైనా సరే అందరికీ 5 ఏళ్ళు అవకాశం ఉంటే మా కౌన్సిల్లో సంవత్సరంన్నర కాలం కరోనా మహమ్మారి తిన్నది. సంవత్సరంన్నర కాలం కౌన్సిల్ మీటింగ్ జరగలేదు, ఎలాంటి అభివృద్ధి కూడా జరగలేదు. అప్పుడున్న పరిస్థితులలో బ్రతకడమే గగనం ఉండే పరిస్థితులలో మేము ఉండుండిమి. ఖాళీ మాకు దొరికిన సమయం మాత్రం 3.5 సంవత్సరాలే. ఆ 3.5 సంవత్సరాలలో నా గతంలో ఉన్న 9వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ని ఏ విధంగా కట్టాను, పోచమ్మ టెంపుల్కి పోయే రహదారులు కానీ, మా కాలనీలో ఉన్నటువంటి మురికి కాలువలు కానీ, మా కాలనీలో ఉన్నటువంటి నల్ల పైప్ లైన్ వ్యవస్థ కానీ, మా కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మా కాలనీ, మా డివిజన్ అనేది విభిన్న రకాలు ఉంటుంది. మాస్ ఒక దిక్కు, క్లాస్ ఒక దిక్కు, బిజినెస్ ఉంటుంది. ఒకటేమో ఆటోనగరు, ఒకటేమో అల్కాపురి, ఒకటేమో రాంపురం, ఒకటేమో కోతిరాంపూర్. ఇలా విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాల వారు మా కాలనీలో, మా 9వ డివిజన్లో భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్న జనం మా కాలనీలో ఉంటారు, మా డివిజన్లో ఉంటారు. పంజాబ్ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, ఇతరాత్ర సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందరూ ఒక విభిన్నమైన పరిస్థితి మాది. ఈరోజు చూసుకోండి మీరు, అల్కాపురి కాలనీ అంటే నేను గెలిచిన సందర్భంగా, గెలిచిన ఒక 3 నెలల తర్వాత మనకు జూన్ జూలై వచ్చిన సందర్భంలో కాలనీలకి వెళ్దామంటే ఒక్క చిన్న వర్షం పడితే కాలనీ మొత్తం జలమయం అవుతూ ఉంటుండే. అప్పుడున్న పరిసరాల మొత్తం ప్రతి ఇంటి చుట్టూ నీళ్లు ముట్టడిస్తున్న సందర్భంలో అప్పుడున్న మా పాలకవర్గంతో పాటు అప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ అన్న గారి ప్రత్యేక సహకారంతో సుమారు 25 కోట్ల రూపాయలు వెచ్చించి అల్కాపురి కాలనీ, జలకాపురి కాలనీ ఉండే ఇప్పుడు అల్కాపురి కాలనీ అని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఉదాహరణకు మీరు ఇప్పుడు ఇడికెళ్ళి పోయి మీరు చూసుకోవచ్చు. అల్కాపురి కాలనీలో 2 పార్కులు, ఒక జిమ్ము, ఏ రోడ్డు కన్నా వెళ్ళండి అత్యంత సుందరమైన రోడ్లు కానీ, మంచినీటి పైప్ లైన్ వ్యవస్థ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, చెట్లు కానీ, ఓపెన్ జిమ్ములు కానీ బ్రహ్మాండంగా చేసినాం. ఇవాళ మళ్ళా చేయడానికి కూడా ఇంకా మిగిలిన ఉన్న పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మాకు ఈ 9వ డివిజన్, ఇప్పుడున్న 9వ డివిజన్ ఏమైందంటే, ఆ పోచమ్మ తల్లి పోయింది. ఇప్పుడు మా గిద్దపెరుమల స్వామి దేవుడు మాకు వచ్చాడు. ఇప్పుడు గిద్దపెరుమల స్వామికి కూడా సేవ చేసుకున్న భాగ్యం మాకు కలిగింది. నేను ఈ ప్రాంత వాసిని, ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే పెరిగిన, ఈయనే చదువుకున్నా, ఇక్కడనే అందరితో కలిసి మెలిసిన, ఈ ప్రాంతం యొక్క సమస్యలు పూర్తిగా నాకు అవగాహన ఉన్నది. ప్రతి ఇంటి మరి ఎలాంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా రోజు.
నేను గతంలో ఉన్నటువంటి నా డివిజన్లో ఎలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు కొత్తగా కలిసిన కాలనీకి సంబంధించిన సమస్యలు ఇప్పుడు నా దగ్గర నా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. నేను ఇక్కడి ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాను, బరాబర్ చేస్తా. నేను పని చేసే వ్యక్తిని. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పిన వీళ్ళని ఒక అప్పీల్ చేస్తున్నామా. ఇప్పుడు 9వ డివిజన్ కొత్తగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ఒక అప్పీల్ చేసిన ఓటు అడుగుతున్న సందర్భంలో, సార్ నేను గతంలో చేసిన నా డివిజన్కి సంబంధించి అభివృద్ధి పనులు చూడండి, అక్కడి ప్రజలను మీరు అడగండి. ఐలేందర్ యాదవ్ పని చేస్తాడు అని అంటేనే నా సతీమణి మా లతకు ఓటిచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కూడా చెప్పినాం మేము. అదేవిధంగా ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు, ఏం డౌట్ లేదు. మంచి భారీ మెజారిటీతో ఇప్పుడు కొత్తగా కలిసిన డివిజన్ యొక్క ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మంచి భారీ మెజారిటీతో మాకు విజయం కూడా అందిస్తారని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రజలను కూడా అప్లై చేస్తూ ఉన్నాం. దయచేసి మేము పనిచేసే వ్యక్తులము, నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తులం కాబట్టి మాకు ఓటు వేసి మీరు ఉదాహరణకు మీరు చూడండి, ఈ బ్రోచా చూడండి, ఈ కాలనీ యొక్క అభివృద్ధి చేసిన పనులు ఇవి. పార్కులు కానీ, రోడ్లు కానీ, మంచినీటి పైపు లైన్ కానీ, లైట్ వ్యవస్థ కానీ, ఏది కానీ. అదేవిధంగా వీటితో పాటు ప్రజలకు యొక్క మౌలికమైన వసతులతో పాటు ప్రజల యొక్క కొన్ని నీడ్స్ ఉంటాయి. ఇప్పుడు మున్సిపాలిటీ పోవాలన్నా, రెవెన్యూ పోవాలన్నా, సంబంధిత ఎలక్ట్రిసిటీ పోవాలన్నా కూడా కంపల్సరీ ఐలేందర్ యాదవ్ కార్పొరేటర్ ఇల్లు అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. నేనే నిరంతర ప్రజలలో ఉంటా. ప్రతిరోజు మా కాలనీ ప్రతి ఇంటింటికి నేను ఎవ్రీడే తిరుగుతూ ఉంటా. వాళ్ళకి పింఛన్ కావాలని కూడా నేనే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్తా. వాళ్ళకి కావాల్సిన నేను ఒక డాక్యుమెంట్ తీసుకుంటా, నేనే పోయి అప్లై చేస్తా, నేనే పోయి వాళ్ళకి మళ్ళీ ఇన్వైట్ చేసి వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళకి పింఛన్ కూడా శాంక్షన్ చేయించినాం. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఏ రోజు కూడా నా ఆఫీసుకి కానీ నా ఇంటికి కానీ వాళ్ళు రారు. నేనే స్వయంగా వెళ్తా. ఈ రోజు సపోజ్ మా డివిజన్లో ఎవరికన్నా అనారోగ్య పాలై వాళ్ళు ఏమైనా అయిందంటే బిల్లులు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అమ్మా అంట. నేను ఇంటికి పోతా, నేనే తీసుకొచ్చుకుంటా, నేనే అప్లై చేస్తాను, నేనే చెక్ పోయి ఇంటికి తీసుకొచ్చిస్తా. మీరు కావాలంటే మీరు నాతో పాటు రండి. సరే, నాతో పాటు వస్తే మా డివిజన్ ప్రజలు మొహమాటం ఉంటుంది కావచ్చు. నాకు సంబంధం లేకుండా పోయి నా డివిజన్లో పోయి మీరు అడగండి, ఐలేందర్ యాదవ్ ఈ విధంగా చేసిన మాట వాస్తవం అవునా కాదా. ఎందుకంటే మీరు మాకు ప్రజల మధ్య మీరు ఒక వారధి. మీకు కూడా మీడియా అంటే థర్డ్ ఎంపైర్ ఏమంటారు ఏమంటారు, మీరు నిజాలు కూడా మీరు బయట పెడతారు. దయచేసి మీరు కూడా మాకు సంబంధం లేకుండా కూడా మా డివిజన్లో తిరగండి, మా అభివృద్ధి పనులు చూడండి. ఇప్పుడు చేసే పనులు కూడా ఇప్పుడు కొత్త డివిజన్ వాళ్ళకు కూడా నేను మాట ఇస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. నా సతీమణి లతా యాదవ్ గారు ఇప్పుడు రిజర్వేషన్ దృష్ట్యా జనరల్ ఉమెన్ అయింది, మా సతీమణి నిలబెడుతున్నాము. మేము బరాబరి ఇప్పుడైతే ఎట్లయితే ఓటు అడుగుతున్నామో పని కూడా బరాబర్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఇప్పుడు మహిళలకు వచ్చింది కాబట్టి మీ ఆవిడని నిలబెట్టినామన్నారు కదా, మరి ప్రత్యేకించి మహిళల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాస్తవానికి మహిళా ఓరియంటెడ్ అయితే ఒక్క మహిళనే పనిచేస్తుంది. మాకు మాత్రం మా భార్యకు ఓటేస్తే మా భార్యతో పాటు నేను కూడా పనిచేస్తాం. ఒక్క ఓటు ఇద్దరు పని చేస్తాం. ఖచ్చితంగా మా 9వ డివిజన్ మహిళలకు కానీ అక్క చెల్లెలకు నేను ఒక మాట ఇస్తున్నాను. ఈ డివిజన్ పరిధిలో వాళ్ళకి కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళకు ఒక ప్రాంగణం కూడా ఎలాంటిది లేదు. ప్రభుత్వపరమైన జాగా ఎక్కడన్నా ఉంటే వాళ్ళకు మహిళలకు సపరేట్గా ఒక మహిళా సంఘ భవనం కట్టిస్తా అని చెప్పి గతంలో కూడా మన మహిళా సంఘాల మీటింగ్ అయితే కూడా వాళ్ళ మాట ఇవ్వడం జరిగింది. మా మిస్సెస్ యొక్క 5 ఏళ్ల వ్యవధిలో బరాబర్ వాళ్ళకి జాగా ఇప్పిస్తాం. మీ సుమన్ టీవీ వాళ్ళే మళ్ళీ వాళ్ళకి అక్కడ ఇన్వైట్ చేస్తాం. కట్టినాక మిమ్మల్ని కూడా చీఫ్ గెస్ట్గా పిలుస్తాం. మీరు కూడా రావాలి, మా మహిళలతో కూడా ఆ సంబరాల్లో పాల్గొనాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు పోటాపోటీగా బీజేపీ ఉన్నది, అదే విధంగా కాంగ్రెస్, ఇవన్నీ పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పుడు లీడింగ్ లో ఉన్నది కాంగ్రెస్. మరి మీరు బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు కదా, మరి మీకే ఓటు ఎందుకు వెయ్యాలి అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు? ఎస్, మీరు చెప్పింది 100% నేను ఏకీభవిస్తా ఉన్నాం. గతంలో మాది ఇది డెవలప్మెంట్ అయితే అవుతున్న సందర్భంలో నాకంటే ఒక 2-3 కార్పొరేటర్లు కూడా నాకంటే ముందు పనిచేశారు. ఇక్కడ ప్రజలకు 100% తెలుసు. అంతకుముందు చేసిన కార్పొరేటర్లు తట్టపారలు, ఇల్లు కట్టుకుంటా ఉంటే జబర్దస్త్ వసూలు చేసి ఇలా పైసలు డిమాండ్ చేసే సంస్కృతి ఉండే. నేను గెలిచిన తర్వాత దాని ఇల్లు కట్టుకుంటే డబ్బులు అడగడం కానీ, ఇల్లుకు హౌస్ నెంబర్లు ఇవ్వడం కానీ, ఇల్లులకు నల్ల పెడితే డబ్బులు ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా నేను ఒక కొత్త చరిత్ర రాసిన. మీరు కావాలంటే కొత్త ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా ఉంటే పోయి అడగండి. మీ కార్పొరేటర్ 9వ డివిజన్ కార్పొరేటర్ ఇల్లు కట్టుకుంటా ఉంటే డబ్బులు తీసుకున్నారా అని అడిగితే మీరు కూడా ప్రజలకు కూడా మీరు కూడా దయచేసి మీరు కూడా పోయి అడిగి మీరు కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియాలి. గతంలో ఒక సంస్కృతి ఉండే, ఏమని ఉండే అంటే ఇల్లు కడతా ఉంటే ఆ పాత కార్పొరేటర్ వాళ్ళే తట్టపారలు రావాలి, వచ్చినాక ఇంకోళ్ళు వాళ్ళే పైసలు ఇచ్చే సంస్కృతి ఉండే. ఆ సంస్కృతిని నేను మాత్రం దాన్ని పారదోలిన. ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. నేను సుమన్ టీవీ ద్వారా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, ఈ యొక్క నిజాలను కూడా మీరు కూడా కొత్త కట్టుకున్న ఇళ్ళ దగ్గర పోయి అడిగి ఈ నిజాలు కూడా ప్రజలు కూడా తెలియాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీ భార్య లత గారు గెలవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము.